పహల్గాం దాడి జరిగిన తర్వాత మనందరికీ ఒక క్వశ్చన్ ఉంది. మనం ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసినప్పటికీ పాకిస్తాన్ బార్డర్ దాటి 100 కిలోమీటర్ లోపలికి వెళ్ళి వాడి 9 ఎయిర్ బేస్ నేలమట్టం చేసినప్పటికీ ఇందుకే తుపాకులు పట్టుకుని లోపలికి వచ్చారు కదా, వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు తప్పించేసుకున్నట్టేనా అని. టోటల్ గా 5 ఉన్నారు. ఒక పాకిస్తానీ ఎక్స్ కమాండో మాస్టర్ మైండ్ సులేమాన్ షా, 2 పాకిస్తానీ నేషనల్స్ అఫ్ఘానీ జిబ్రాన్, 2 కాశ్మీర్ నేషనల్స్, ఒకటి పేరు పర్వేజ్, ఇంకోటి పేరు బషీర్. ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించిన 3 ఉన్నారు కదా, వాళ్ళని మనం నిన్నే న్యూట్రలైజ్ చేసాం ఆపరేషన్ మహాదేవ్ చేసి. న్యూట్రలైజ్ అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తే నిర్దాక్షిణంగా లేపేయడం, మిగతా ఇద్దరిని బొక్కలో పెట్టి నీట్ గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎన్ఐఏ చేతుల మీదుగా. ఇక్కడ మనందరం వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ యాజ్ ఇండియన్స్. కానీ పార్లమెంట్ లో జయశంకర్ గారు బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో టుగెదర్ అన్న. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect. పాకిస్తాన్ తో ఏదైనా మాట్లాడుతుంటే ఉగ్రవాదం మీదే మాడుతూ ఉగ్రవాదుల గురించే మాట్లాడతాం అన్నా, ఇవాళ అమిత్ షా గారు నిర్భయంగా వచ్చి ఆ 3 లేపేశామన్నా కూడా वीडियो फोन पर कहा है कि 100% वही गोलियां हैं जो वहां चलाई. ఇట్స్ ఓన్లీ బ్యాటిల్ హాఫ్ వన్. అసలు యుద్ధం ఎప్పుడు గెలుస్తుంది తెలుసా? నేషనలిజం మీద మన క్యాపిటలిజం పెట్టినప్పుడు. వచ్చే నెల మనకి ఏషియా కప్ నడవబోతుంది. పాకిస్తాన్ తో ఆడాల్సి వచ్చినా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము చేతులు కలిపేస్తాం అని ఆ గ్రౌండ్ మీద మనం దిగితే ఇంటర్నేషనల్ గా మెసేజ్ పంపించినట్టు. లేదు, మా సమస్య అంత పెద్దది కాదు, క్రికెట్ ఆపేసుకున్నంత పెద్దది కాదు మా సమస్య, ఏముంది పహల్గాం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనే మెసేజింగ్ వెళ్ళకూడదంటే ఇవాళ మనం కీ డెసిషన్ తీసుకోవాలి. అది బీసీసీఐ చేతిలో ఉంది, జయశంకర్ గారి చేతిలో ఉంది. క్రికెట్ మన కూరట కలిగించవచ్చు కానీ దట్ షుడ్ నాట్ బి అబౌవ్ నేషనలిజం అని నా ఒపీనియన్. దీని మీద మీరే ఉంటే నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. సెప్టెంబర్ లో జరగబోయే ఏషియా కప్ లో ఇండియా పాల్గొనడాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా ఒక టఫ్ డెసిషన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇది పై దాకా రీచ్ అయ్యేదాకా షేర్ చేయండి, ఎందుకంటే మన చేతిలో ఉండేది అదే. మన వాయిస్ అక్కడ దాకా రీచ్ అవ్వాలి అని ఇక్కడ సంకల్పం అంతే. నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్.